హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, ఇప్పటికీ ఎప్పుడు చూసినా లెట్స్ డూ ఇట్ ఉంటుంది తప్పితే ఏం చేయట్లేదు అనుకుంటున్నారా? అలా ఏం కాదు. మీకోసం ఈరోజు నేను క్యాబేజ్ 65 ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మనకంత పెద్ద వంటలేం రావు, మొత్తం మమ్మీ గైడెన్సే. మమ్మీ బాగా చేస్తారు. సో మమ్మీ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుని నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్యాబేజ్ అనేది మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మాడిపోతుంది. అండ్ ఈవెన్గా కట్ చేసుకోండి. అండ్ కట్ చేసుకున్న క్యాబేజ్లోకి సరిపడేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం చిటికెడు పసుపు వేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు అలా మిక్స్ చేస్తున్నప్పుడే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు చూసారా ఎంత చక్కగా వచ్చిందో. దానిలో కొంచెం వాటర్ బయటకు వస్తుంది అన్నప్పుడు 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ అండ్ ఒక 1/4 అంటే పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. సో ఈ బియ్యం పిండి వేసుకుని మొత్తం మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసుకోవాలన్నారని చెప్పి హ్యాండ్ పెట్టి నేను మంచిగా మిక్స్ చేసేసాను. అప్పుడైతే ఏం అనిపించలేదు నాకు. మిక్స్ చేసిన తర్వాత ఉంది నాకు ఫుల్ హ్యాండ్ బర్న్ అనమాట. మొత్తం ఆయిల్ రాసి దానికి చాలా ప్రొసీజర్ అయ్యింది నాకు. మీరు చూసారా ఎంత చక్కగా వాటర్ వచ్చినాయో. దీనిలో ఒక్క డ్రాప్ కూడా మేము వాటర్ యాడ్ చేయలేదు నేనైతే. దీనిలో మీరు మోస్ట్లీ మనకి చికెన్ వచ్చేస్తుంది చూసారా. ప్రాణాలు వెజ్ ఎక్కడ తింటాను చెప్పండి, చికెన్ నాన్ వెజ్ ప్రాణాలు కదా. సో క్యాబేజీ 65. సో క్యాబేజ్ 65 మంచి కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఫస్ట్ వద్దు, అవాయిడ్ చేద్దాం, హెల్త్కి మంచిది కాదుగా అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తాం, కొంచెం కలర్ఫుల్గా ఉంటే కళ్ళకి నచ్చుతుంది, మనసుకు కూడా నచ్చిద్ది అని చెప్పి కొంచెం వేసుకున్నాను అనమాట. చిటికెడు జస్ట్ పించ్ ఆఫ్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం మనం. అంతకంటే ముందు మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా. సో మీరు ఎందుకు లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు? నా బ్రెయిన్లో చాలా డౌట్స్ ఉన్నాయి. అలానే నా గురించి తెలుసుకోవాలని మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా. మీకు నా గురించి ఏం తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా గురించి ఏం కావాలన్నా నేను ఆన్సర్ చేస్తానన్నమాట. సో మన మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. సో మనం ఇప్పుడు బాండీ పెట్టేసుకుని దాన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఈ ప్రొసీజర్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, బట్ ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట. ఏంటంటే మనం పసుపు వేసుకున్నాం కదా, పసుపు వల్ల డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయింది. అది ప్రాబ్లం ఏం కాదు డీప్ ఫ్రై చేసుకోవడం. జస్ట్ నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు ఇలా ఆయిల్ ఇలా అయిపోయిందని నేను చాలా థింక్ చేశాను. తర్వాత తెలిసింది పసుపు వల్ల అయిందని. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు వెంటనే కదిపేయకూడదండి. సో కొంచెం అక్కడ బబ్లింగ్ వస్తుంది కదా, ఆ బబ్లింగ్ అనేది తగ్గుతుంది అనమాట. వేసినప్పటికీ ఒక 10-15 సెకండ్స్కి బబ్లింగ్ తగ్గుతుంది, అప్పుడు కదుపుకోవాలి. అండ్ మీకు అలా అతుక్కుపోయింది అన్నప్పుడు వెంటనే విడగొట్టేసుకోమాకండి. ఒకవేళ విడకపోతే అంటే పీసెస్గా విడకుండా అతుక్కుపోయి ఉంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే అయిపోతుంది. సో మీరు ఇప్పటి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎంతో క్రంచీ క్యాబేజీ 65 రెడీ అయిపోయిందండి. మీరు చెప్తే నమ్మరు కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎంత బాగా కుదిరిందో, నాకు చాలా బాగా కుదిరింది. కానీ పక్క నుంచి మా మమ్మీ తిట్లు కూడా బాగా పడినాయి అనమాట. నువ్వు వీడియో తీసుకుంటావా, వంట చేస్తావా అని. మనం చేసేదే ఫస్ట్ టైం, ఎప్పుడో కిచెన్కి ఒకసారి వెళ్తాం, అప్పుడు కూడా మనం ఫోన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. మమ్మీల గురించి తెలిసిందే కదా. సో అంటే మనం ఎక్స్పర్ట్ అనమాట చేతులు కాళ్ళు కాల్చుకోవడంలో. అందుకని కొంచెం సేఫ్టీగా ఉంటే పర్వాలేదు. చూసారా ఎంత క్రంచీ సౌండ్ వింటుంటేనే భలే అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.